టాలీవుడ్ లో మిడ్ రేంజ్ హీరోలు సైతం ఇంకా ఓటీటీల వైపు చూడని సమయంలో విక్టరీ వెంకటేష్ లాంటి అగ్ర కథానాయకుడు తన అన్న కొడుకు రానా దగ్గుబాటితో కలిసి డిజిటల్ ఎంట్రీ ఇచ్చారు. ఇచ్చిన సిరీస్ రానా నాయుడు. ఇక రానా నాయుడు 2 వెబ్ సిరీస్ రివ్యూ అయితే ఇలా ఉంది. ఇందులో నటీనటులు రానా దగ్గుబాటి అండ్ విక్టరీ వెంకటేష్, సర్విన్ చావ్లా, కృతి కర్బందా, అర్జున్ రాంపాల్, అభిషేక్ బెనర్జీ, సుశాంత్ సింగ్, డినో మోరియా, రజిత్ కపూర్, ఆదిత్య మేనన్ తదితరులు అయితే నటించారు. ఇక దీనికి సంగీతం సిద్ధార్థ్, డిఓపిగా జాన్ చస్మిట్ అయితే వర్క్ చేశారు. ఇక నిర్మాతలు సుందర్ అరోన్, సుమిత్ శుక్లా, దర్శకత్వం సుపర్ణ వర్మ, కరుణ్ అంశుమన్. టాలీవుడ్ లో మిడ్ రేంజ్ హీరోలు సైతం ఇంకా ఓటీటీల వైపు చూడని సమయంలో విక్టరీ వెంకటేష్ లాంటి అగ్ర కథానాయకుడు తన అన్న కొడుకు రానా దగ్గుబాటితో కలిసి డిజిటల్ ఎంట్రీ ఇచ్చిన సిరీస్ రానా నాయుడు. 2 ఏళ్ల కిందట వచ్చిన తొలి సీజన్ వెంకీ అభిమానులను అయితే తీవ్ర నిరాశకు అయితే గురి చేసింది. ఇక విషయం తక్కువ, బూతులు ఎక్కువ అంటూ తీవ్ర అసహనం కూడా చెందారు వెంకీ అభిమానులు. ఇప్పుడు ఈ సిరీస్ 2వ సీజన్ తో ప్రేక్షకుల ముందుకైతే వచ్చింది. మరి ఈసారైనా వెంకీ రానా ఫ్యాన్స్ ఈ సిరీస్ ను మెచ్చేలా ఉందా లేదా అనేది చూసేద్దాం పదండి. ఎన్ని అడ్డదారులైనా తొక్కి సెలబ్రిటీలకు వచ్చే సమస్యలను పరిష్కరించి ఫిక్సర్ గా పేరున్న రానా నాయుడు అంటే రానా దగ్గుబాటి దీని ద్వారా ఎంత డబ్బు సంపాదించినా మనశ్శాంతి లేకుండా బతుకుతుంటాడు. ఇక దీంతో భార్య కోరిక మేరకు ఇకపై ఇవన్నీ వదిలేయాలని అనుకుంటాడు. తాను పనిచేస్తున్న మంత్రి ఓబీ నుంచి కూడా విడిపోతాడు. కానీ అంతలో రానా కొడుకు ఆని కిడ్నాప్ అయిపోతాడు. దీంతో తిరిగి పాత శైలికి మారిపోతాడు మన రానా. మరి ఇలాంటి క్రమంలో అతను ఓబేరాయ్ అంటే రజత్ కపూర్ దగ్గరికి పనికైతే కుదురుతాడు. మరోవైపు రానాకి రవూర్ అంటే అర్జున్ రాంపాల్ తో శత్రుత్వం పెరుగుతుంది. ఇక తన తండ్రి నాగనాయుడు అంటే వెంకటేష్ నుంచి కూడా చాలా తలనొప్పులు తప్పవు. దీంతో రానా కుటుంబం మరింత ఇబ్బందుల్లో చిక్కుకుంటుంది. మరి ఈ సమస్యలన్నింటినీ రానా పరిష్కరించుకుంటున్నాడా? ఈ క్రమంలో ఏం కోల్పోయాడు? రానా కుటుంబం ఒక్కటైందా లేదా అన్నదే మిగతా స్టోరీ. రానా నాయుడు తొలి సీజన్ రిలీజ్ అయినప్పుడు అది ఎంత ఆసక్తికరంగా ఉందన్న దాని మీద కంటే అందులో హద్దులు దాటిన బూతులు, భరించలేని వల్గర్ సీన్ల గురించి ఎక్కువ చర్చ జరిగింది. ముఖ్యంగా ఫ్యామిలీ హీరోగా ముద్రపడ్డ వెంకీ నుంచి ఇలాంటి కంటెంట్ రావడాన్ని ఆయన అభిమానులు అస్సలు జీర్ణించుకోలేకపోయారు. ఇక 2వ సీజన్ వచ్చేసరికి మేకర్స్ ఈ ఫీడ్బ్యాక్ మీద గట్టిగానే పనిచేస్తున్నట్లున్నారు. బూతుల డోస్ బాగా తగ్గిపోయింది. ఇక వల్గర్ సీన్లు కూడా అంతగా కనిపించవు. కొంచెం బోల్డ్ సీన్లు అయితే ఉన్నాయి, కానీ తొలి సీజన్ తరహాలో వల్గారిటీ అయితే మాత్రం లేదు. అయితే దీంతో పాటే కథా కథనాల మీద కూడా కొంచెం దృష్టి పెట్టి ఉంటే బాగుండేది. తొలి సీజన్లో అయినా కథలో కొన్ని ఆసక్తికర మలుపులు ఉన్నాయి. అక్కడక్కడ కొన్ని ఎపిసోడ్లు ఆసక్తి రేకెత్తిస్తాయి. కానీ 2వ సీజన్ అయితే పూర్తిగా తేలిపోయింది. కొత్త పాత్రలు, కొత్త విలన్లు వచ్చారు తప్ప కథలో ఏమంత కొత్తదనమే కనిపించలేదు. అసలు హీరో లక్ష్యం ఏంటో అర్థం కాదు. ఏ పాత్ర పరమార్థం ఏంటో బోధపడదు. కొత్తగా మొదలైన పాత్రలతో రవ్వంత కూడా ఎమోషనల్ కనెక్షన్ ఏర్పడదు. 8 ఎపిసోడ్లతో దాదాపు 6 గంటల సుదీర్ఘ నిడివితో సాగే సిరీస్లో వారెవ్వా అనిపించే ఒక్క ఎపిసోడ్ లేదంటే ఇది ఏమాత్రం ఎంగేజ్ చేస్తుందో అర్థం చేసుకోవచ్చు. ఇక రానా నాయుడు తొలి సీజన్లో ఏ పాత్ర ఏంటో తెలుసుకోవడానికి, కథ ఏంటో అర్థం చేసుకోవడానికి కొంత సమయం అయితే పడుతుంది. అందుకోసమైనా ఆసక్తిగా సిరీస్ చూస్తాం. మరి ఆ రకంగా అయినా ఆ సీజన్ ప్రేక్షకులకు కొంత అయితే ఎంగేజ్ చేస్తుంది. కానీ కథ ఏంటో తెలిసిపోయాక, పాత్రలేంటో అర్థమైపోయాక 2వ సీజన్ ఆసక్తికరంగా సాగాలంటే కొత్తగా అనేక మలుపులు ఉండాలి. అవి తర్వాత ఏం జరుగుతుందనే ఉత్కంఠను కూడా రేకెత్తించాలి. కానీ రానా నాయుడు ఏ దశలోనూ కూడా ప్రేక్షకుల్లో ఉత్సాహం, ఉత్కంఠ కలిగించదు. ఇక అర్జున్ రాంపాల్ పోషించిన కొత్త విలన్ పాత్ర అయితే పూర్తిగా వ్యర్థమనే అనిపిస్తుంది. ట్రైలర్లో ఆ పాత్రకి ఇచ్చిన బిల్డప్కు, సిరీస్లో దాన్ని నడిపించిన తీరుకు పొంతనే ఉండదు. అసలు రానా నాయుడికి అతడికి శత్రుత్వాన్ని సరిగానే ఎస్టాబ్లిష్ చేయలేదు. ఆ క్యారెక్టర్ ఏంటన్నదే అసలు అంతుపట్టదు. ఇక దీంతో పోలిస్తే హీరోకు కొత్త యజమానిగా మారే విరాట్ ఓబియరాజ్ పాత్ర, దాని చుట్టూ నడిపిన స్టోరీ కొంచెం నయమనే అనిపిస్తుంది. ఇక చివరికి 2 ఎపిసోడ్లలో మాత్రం ఈ పాత్రతో ముడిపడ్డ కథనం, కొన్ని మలుపులు ఆసక్తినైతే రేపిస్తాయి. కానీ మెయిన్ విలన్ ట్రాక్ మాత్రం పూర్తిగా తేలిపోతుంది. రానా నాయుడు కుటుంబం మీద చాలా సన్నివేశాలు నడిపించారు, కానీ అందులో ఒక్కటి కూడా ప్రేక్షకులను ఎంగేజే చేయలేదు. ముఖ్యంగా వెంకటేష్ పాత్ర అసలు ఈ సిరీస్లో ఎందుకుందో కూడా అర్థం కాదు. తొలి సీజన్లో అయినా కానీ ఆ పాత్ర తాలూకా బ్యాక్ స్టోరీ కొంత ఎంగేజ్ చేస్తుంది. కానీ ఈసారి మాత్రం ఆ పాత్రను పూర్తిగా తేల్చిపడేశారు. తండ్రి కొడుకుల మధ్య బంధాన్ని కానీ వారి మధ్య విభేదాలను కూడా సరిగ్గా చూపించలేదు.
వెంకీది జస్ట్ ఒక సహాయ పాత్రలా అనిపిస్తుంది తప్ప కథలో దానికి తగిన ప్రాధాన్యత లేకపోయింది. అతను ఎప్పుడు ఏం చేస్తాడో అర్థం కాదు. ఇక ఆయన కొడుకుల పాత్రల గురించి ఎంత తక్కువ చెప్పుకుంటే అంత మంచిదనే చెప్పొచ్చు. బలమైన కాన్ఫ్లిక్ట్ పాయింట్ లేకపోవడంతో రానా నాయుడు 2లో అతి పెద్ద బలహీనతనే చెప్పుకోవచ్చు. ఇక ఒకదాని వెంట ఒక పరిణామాలు జరిగిపోతుంటాయి కానీ ఏది ప్రేక్షకుల అటెన్షన్కి అయితే రాదు. ఇక మొత్తం సిరీస్ కంప్లీట్ అయ్యేటప్పటికి 6 గంటలు వృధా అయింది అనే భావనే మనకు మిగులుతుంది తప్ప చెప్పుకోవడానికి ఇందులో ఏ ఒక్క స్టాండర్డ్ ఎపిసోడ్ కూడా కనిపించదు. ఇక రానా నాయుడుకు చెప్పుకోదగ్గ ఆకర్షణ అంటే రానా నటనే. సిరీస్ మొత్తంలో పర్ఫెక్ట్ కాస్ట్ అనిపించది అతనే. ఈ పాత్రకు బాగా అవగాహన చేసుకొని అందులో ఒదిగిపోవడానికి రానా అయితే ప్రయత్నించాడు. తొలి సీజన్తో పోలిస్తే మరింత కాన్ఫిడెంట్గా నటించాడు. తన స్క్రీన్ ప్రెజెన్స్ అయితే చాలా బాగుంది. రానా కోసం యూనిక్ క్యారెక్టర్లు రాయడానికి ఈ పాత్ర అయితే స్ఫూర్తిగా నిలుస్తుందనే చెప్పొచ్చు. వెంకటేష్ మాత్రం మరొకసారి ప్రేక్షకులంతా నిరాశపరిచారు. ఆయన చేయదగ్గ పాత్ర కాదది. ఆయన క్యారెక్టర్ని వ్యర్థంగా మార్చేశారు 2వ సీజన్లో. సుర్వీన్ చావ్లా చూడ్డానికి బాగుంది. హాట్గా కనిపిస్తూ నటనలో కూడా ఆకట్టుకుంది. బోల్డ్ సీన్స్తో ఆమె కుర్రకాళ్ళను బాగానే ఆకట్టుకుంది. ఇక విలన్ పాత్రలో అర్జున్ రాంపాల్ ప్రత్యేకంగా చేసిందేం లేదు. రజత్ కపూర్, కృతి కర్బంద కీలక పాత్రలో అయితే రాణించారు. సుశాంత్ సింగ్, అభిషేక్ బెనర్జీ, ఆదిత్య మేనన్ వీళ్ళంతా కూడా ఓకేనే చెప్పుకోవచ్చు. ఇక టెక్నికల్గా రానా నాయుడు ఓకే అనిపిస్తుంది. బ్యాక్గ్రౌండ్ స్కోరు, సినిమాటోగ్రఫీ అయితే బాగున్నాయి. ఇక సిరీస్లో మంచి క్వాలిటీ కనిపిస్తుంది. నిర్మాణ విలువల్లో ఏమీ రాజీ పడలేదు. కానీ అమెరికన్ టీవీ సిరీస్ రెడ్ ఎనోవన్ను మనకు తగ్గట్టుగా అడాప్ట్ చేయడంలో దర్శకులు సువర్ణవర్మ, కరణ్ అనుప్షన్ అయితే నైపుణ్యం చూపించలేకపోయారనే చెప్పాలి. ఇక సామాన్య జనానికి కనెక్ట్ అయ్యే కథాంశం, పాత్రలు మిస్ కావడం రానా నాయుడుకు అతిపెద్ద మైనస్ అని చెప్పుకోవచ్చు. మరి ఈ కథ అంతా వేరే ప్రపంచంలో నడుస్తున్నట్లే అనిపిస్తుంది. కథతో, పాత్రలతో ఎమోషనల్ కనెక్ట్ ఏర్పరచడంలో దర్శక ద్వయం పూర్తిగా విఫలమైంది. ఇక చివరిగా రానా నాయుడు 2 అయితే బోల్డ్ తగ్గింది, బోర్ పెరిగింది.